అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మనం శనగపిండితో ఉల్లిగడ్డ పకోడీ ఇలా కరకరలాడుతూ ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ రెసిపీ ఫుల్ వీడియో మీరు మిస్ అవ్వకండి. ముందుగా పకోడీకి కావాల్సిన పదార్థాలు, ముందుగా 1 కప్పు శనగపిండి తీసుకోండి. అండ్ నెక్స్ట్ 3 ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ఈ 1 కప్పు శనగపిండిని పెద్ద బౌల్లోకి తీసుకోండి. తర్వాత 1 చెంచా ఉప్పు, 1 చెంచా కారం అండ్ చిటికెడు పసుపు వేసుకోండి. 1 చెంచా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తూ కొంచెం వాటర్ వేస్తూ పిండి కలుపుకోండి. మీరు ఇందులో ఎలాంటి బేకింగ్ సోడా లేకుండా పర్ఫెక్ట్ పకోడీని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు పకోడీ కోసం పిండిని ఈ విధంగా కలుపుకోండి. పకోడీకి ఈ విధంగా మీరు పిండి కలుపుకుంటే సరిపోతుంది. మీరు ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండిలో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి. పకోడీ కోసం మీరు ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక కొంచెం పిండి ఆయిల్లో వేసుకోండి. ఈ విధంగా మొత్తం పిండిని వేసుకొని పకోడీ కాల్చుకోండి. ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోండి. పకోడీ 2 వైపులా చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు గిన్నెలోకి తీసుకోండి. అదేవిధంగా మిగిలిన పిండి కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. వేడి ఉల్లిగడ్డ పకోడీ రెడీ. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.